హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అనగా ఆగస్టు 14 కూలీ మరియు వార్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైనప్పటికీ థియేటర్ల వద్ద మాత్రం మిక్స్డ్ టాక్ నే సొంతం చేసుకున్నాయి. కానీ ఈ రెండింటిని పోల్చి చూస్తే మాత్రం వార్ 2 ని కూలీ ఒక విషయంలో తొక్కేసిందనే చెప్పొచ్చు. ఇంతకీ ఏంటా విషయం? ఏ పరంగా వార్ 2 ని కూలీ తొక్కేయడం జరిగింది? అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇంకా దేని గురించి అండి, ఈ రెండు సినిమాల కలెక్షన్ గురించి. కూలీ సినిమాకి ఉన్న హైప్ తో హాలిడే కారణంగా కూలీ సినిమా బుకింగ్స్ అదిరిపోయాయి. కేవలం కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాదాపు 80 కోట్ల గ్రాస్ ని దాటడం జరిగింది. తాజాగా బాక్స్ ఆఫీస్ సమాచారం ప్రకారం కూలీ సినిమా మొదటి రోజు తమిళ్లో టోటల్ గా 60 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తెలుగులో 10 కోట్లు, హిందీలో 6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5 కోట్లు, మిగిలినవి ఓవర్సీస్ నుంచే వచ్చినట్టు సమాచారం. ఇక అమెరికాలో అయితే కూలీ కలెక్షన్ పరంగా దూసుకుపోతుంది. ఇప్పటికీ కూలీ సినిమా అమెరికాలో $3 మిలియన్ ని దాటేసినట్టు తెలుస్తోంది. అంటే ఆల్మోస్ట్ 25 కోట్లకు పైగా గ్రాస్ అమెరికా నుండి వచ్చిందన్నమాట. ఈ విధంగా కూలీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో తమిళ సినిమాలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా కూలీ నిలుస్తోంది. కాగా ఈ కలెక్షన్లపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మరి ఫుల్ లెంత్ లో కూలీ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలియాలి అంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే. మరో పక్క కూలీతో పాటు పోటీగా రిలీజ్ అయిన వార్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 85 నుంచి 90 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. దానికి గల కారణాలు ముందు నుంచి కూడా వార్ 2 కంటే కూడా కూలీ సినిమాకే ఎక్కువ హైప్ ఉండడం. అందుకే అడ్వాన్స్ బుకింగ్ లో కూడా కూలీ 75 కోట్లు కలెక్ట్ చేసింది. వార్ 2 సినిమా మాత్రం కేవలం 25 కోట్లే కలెక్ట్ చేసింది. పైగా రిలీజ్ తర్వాత వార్ 2 కంటే కూడా కూలీ సినిమాకే బెటర్ అని అంటున్నారు ఈ రెండు సినిమాలను చూసిన ప్రేక్షకులు. అలా ప్రస్తుతం కలెక్షన్ల పరంగా వార్ 2 ని కూలీ తొక్కేసుకుంటూ వెళ్తోంది. మరి ఈ రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.